శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, వాస్తు సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు, నవనాయకుల ఫలితము, అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి అనుకూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాలేమిటి, ప్రధానంగా ఏ గ్రహాలు సంవత్సర ఫలితాల్లో మనపై దృష్టి సాధిస్తాయి, అనుకూలంగా లేనటువంటి గ్రహాలకు ఎటువంటి దేవతా ఆరాధన, ఎటువంటి జప నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉన్నది, అలాగే రాజ్యపూజ్య అవమానాలేమిటి, ఆదాయ వ్యయాలేమిటి, దాంతోపాటుగా ఎటువంటి విషయాలు ఏ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను సమగ్రంగా తెలియచేస్తాను. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 14 గాను, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 3 గాను, అవమానం 1గా గోచరిస్తున్నది. అయితే 4 గ్రహాలను దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను తెలియచేయాలి కాబట్టి ప్రధానంగా ఆ యొక్క బృహస్పతి గ్రహము, శని భగవానుడు, రాహుగ్రహము, కేతుగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఫలితాలను చూసినట్లయితే మీ యొక్క 2వ స్థానంలో శని భగవానుడు, 3వ స్థానంలో ఆ యొక్క రాహుగ్రహము, 9వ స్థానంలో కేతుగ్రహము, 5వ స్థానంలో బృహస్పతి గ్రహం ఉంటూ ఉన్నది. ఇలా ఉండటం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే మీరు గతం నుండి 7.5 సంవత్సరాలుగా ఏవైతే ఈ యొక్క శనైశ్చర సంబంధిత బాధ, ఏలటి నాటి శని 7.5 సంవత్సరం శని భగవాన్ యొక్క సమస్య ఎదుర్కొంటూ ఉన్నారో అదే సమస్య ఈ సంవత్సరం కూడా ఉండేటువంటి వైనం గోచరిస్తున్నది. ఆ తర్వాత మీకు ఏలినాటి శని ప్రభావం ఉండదు అని తెలియచేయవచ్చు. ఈ సంవత్సరం మాత్రం ఏలినాటి శని ప్రభావం ఈ మకర రాశి వారికి ఉంటూ ఉన్నది. 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ వలన ప్రధానంగా మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు, కుటుంబ సంబంధిత కార్యాచరణలో ఇబ్బందులు, ధన సంబంధిత ఇబ్బందులు అని తెలియజేయవచ్చు. ధనం అధికంగా ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు, ధనం ఇస్తే తిరిగి చేతికి రాని సందర్భాలు ఉంటూ ఉన్నాయి. తోబుట్టువుల మధ్య అంటే సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో మీ మధ్యన ఘర్షణ వాతావరణము, మాట పట్టింపులకు ఆస్కారం అధికంగా సూచిస్తున్నది. అయితే మీ పంచమంలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం కొంత అనుకూల వాతావరణాన్ని ఈ మకర రాశి వారికి ఇస్తూ ఉన్నది. తృతీయంలో ఉన్నటువంటి రాహు కూడా మీకు ఏం వచ్చు, ఏం చేయగలరు, మీకు ఎటువంటి విషయాలపై ఆసక్తి ఉంది అనేటువంటి విషయాలపై మీరు శ్రద్ధ సాధించి ఆ వైపుగా మీరు ప్రయత్నం చేసి లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అటువైపుగా మీరు ప్రయత్నం చేయండి. మీకు ఏం వచ్చు అనేటువంటి విషయాలపై ఆలోచన చేయండి. పంచమంలో ఉన్నటువంటి ఆ యొక్క బృహస్పతి గ్రహం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది, కొంత ఆదాయ మార్గాలను కలుగచేస్తుంది. గతంలో ఉన్నటువంటి రుణాల తాలూకు ఇబ్బందుల నుంచి బయటపడవేసేటువంటి సందర్భం ఉంటుంది. అయితే టెన్షన్ వాతావరణము, చిన్న విషయానికై అధికంగా ఆలోచించాల్సిన సందర్భాలు మాత్రం ఉంటూనే ఉంటాయి. కళారంగాల వారికి కొంత ఇబ్బందులు తప్పవు అని చెప్పవచ్చు. తెర వెనుక పనిచేసేటువంటి వారికి ఇబ్బందులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. తెర ముందు మాట్లాడేటువంటి వారికి పర్వాలేదు. కానీ ఇక స్క్రిప్ట్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులందరికీ కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క మకర రాశి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా తండ్రి గారి అనారోగ్య సూచన, తండ్రి గారికై మీరు ధనం ఖర్చు పెట్టాల్సిన, ఆయన గురించి ఆలోచించాల్సిన సందర్భాలు ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నాయి. అనవసర దూర ప్రయాణాలు ఉంటాయి. మీరు దూర ప్రయాణం చేస్తారు కానీ ఆ ప్రయాణం వల్ల ఎటువంటి లబ్ధి చేకూరదు, అనవసరమే అని తెలియచేయవచ్చు. ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వివాహ సంబంధిత కార్యాచరణ కొంత ఇబ్బందికరంగా సాగుతుంది. వివాహ విషయాలతో పాటుగా మీ యొక్క అత్తగారి వైపు నుండి కూడా మీరు ఇబ్బందులు పడాల్సిన సందర్భాలు ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటూ ఉన్నాయి. అయితే సంతాన సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన విషయాలన్నీ కూడా ఈ మకర రాశి వారికి, ఎవరికైతే సంతానం కావాలి అనుకుంటున్నారో వారికి శుభ పరిణామాలు, సంతానం కలిగేటువంటి సందర్భమే ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి 50% శుభ ఫలితాలు ఉంటూ ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరంలో ప్రధానంగా మీరు ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండటం మంచిది. ఎందుకంటే
ఆ యొక్క ఏలుడి నాటి శని ప్రభావం ఇంకా ఉన్నది కాబట్టి ఆంజనేయ ఆరాధన చేసినట్లయితే శుభాన్ని కలుగచేస్తుంది. ఓం ఆం ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. దాంతోపాటుగా ఆటంకాలు లేకుండా ఉండటం కోసంగా కేతుగ్రహ అనుగ్రహం కోసంగా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని కూడా జపించటం వలన శుభ ఫలితాలను మీరు పొందవచ్చు అని తెలియజేయవచ్చు.